హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? హిరణ్యకశిపుడు అనే రాక్షసుడికి దేవతలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. అతని భార్య కయాదుకి ప్రహ్లాదుడు అనే కుమారుడు జన్మిస్తాడు. ప్రహ్లాదుడికి విష్ణువు అంటే చాలా ఇష్టం. అతను ఎప్పుడు విష్ణునామాన్ని జపిస్తూ ఉంటాడు. ఇది తెలుసుకున్న హిరణ్యకశిపుడు కోపంతో వీడిని హతమార్చండి అని తన సైన్యానికి ఆజ్ఞాపిస్తాడు. ప్రహ్లాదుడిని చంపడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ప్రతిసారి విష్ణువు అతన్ని కాపాడుతూ ఉంటాడు. అప్పుడు తన చెల్లి హోలిక వచ్చి, నా దగ్గర బ్రహ్మవత్త వరంగా పొందిన ఒక శాలువా ఉంది, అది కప్పుకొని ప్రహ్లాదుడిని తీసుకువెళ్లి మంటంలో కూర్చుంటే నాకు ఏమీ కాదు కానీ వాడు తప్పకుండా చనిపోతాడు అని చెబుతుంది. హోలిక తన అసలైన రూపంలోకి మారి ప్రహ్లాదుడిని తీసుకుని మంటంలో కూర్చుంటుంది. అప్పుడు ఆ భయంకరమైన మంటను చూసి నమస్కరించి ఓం నమో నారాయణ అనడం మొదలు పెడతాడు. అప్పుడు విష్ణువు ఒక్కసారి ఉఫ్ అని ఊదుతాడు. అంతే, హోలిక మీద ఉన్న శాలువా ఎగిరిపోతుంది. హోలిక అక్కడికక్కడే కారి బూడిద అయిపోతుంది. ఈ హోలిక దహన రోజుని మనం హోలీ పండుగ జరుపుకుంటున్నాం. దీని తర్వాత ఏం జరిగింది? ప్రహ్లాదుడు చనిపోయాడా? నరసింహస్వామి ఎలా వచ్చాడో తెలుసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి.